అమృతకాండం లాంటి భారతాన్ని ఆంధ్రలోకానికి అందించావు. గొప్పవాడివైగా తిట్టన పసందైన 15 పర్వాలు రచించావు. నీ కవిత్వం పంచదార పానకమయ్యా. రాజకీయపు టెక్కులను ఎంత చక్కగా రంగరించావు. నిరూపించిన గండువయ్యా, ఎంత ప్రజ్ఞాదివయ్య ఎర్రన. అరణ్య పర్వశేషాన్ని ఎంత కమ్మగా అనువదించావు. రామరాజభూషణ పసందైన నీ వసు చరిత్ర పన్నీటి జల్లులేనయ్యా. మీరు కవులు కాదయ్యా, దైవ స్వరూప. తెలుగు భాషకు వెలుగు చూపిన ఆణిముత్యాలయ్యా. గుడ్ ఆఫ్టర్నూన్. వాట్ ఆర్ యూ రీడింగ్? తెలుగు. నాన్సెన్స్. 24 hours తెలుగే. నాన్సెన్స్. 24 hours తెలుగే. తెలుగులో ఏముంది? పాత చింతకాయల పచ్చడి. తెలుగు లేని వాడు తెలుగువాడు అన్నాడు కవి. మీ తెలుగును విడిచిపెడితే గాని విద్యార్థులు బాగుపడరు. తెలుగు వాడివే పుట్టి తెలుగు భాషనే యావగించుకుంటున్నావా? భాష గురించి నీకేం తెలుసు? తెలుగులో ఏముంది? సందులు గొంతులు, మంత్రాలు లాంటి స్తోత్రాలు, సమాసాలు, నవమాసాలు, ఎత్తులు, ప్రాసలు, మసాలా దోశలు. అకారానికి ఈ పరమైతే వికారం వస్తుంది, అంతేగా. ఇంతకు ఏ భాష గొప్పదంటావు? ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. 26 letters తో భాష ఇమిడిపోతుంది. కాక దీర్ఘమిస్తే కా ఇటువంటి గుణంతాలు మా ఇంగ్లీష్లో లేవు. సింపుల్ లాంగ్వేజ్. మీ తెలుగులో లాగా దీర్ఘాలు, రాస్వాలు, కొమ్ములు లేవు. మీ ఇంగ్లీష్ పీసా పొరిగింటి పుల్లకొర రుచిరా. మీ భాషలో కొమ్ములుండవు గాని మీ భాష నేర్చుకున్న వాళ్ళకు మాత్రం నెత్తి మీద కొమ్ములు మొలుస్తాయి. కొబ్బరి తీర్చిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఆ వాయిస్ మార్చాలంటే దాడ వాచిపోతుంది. ఆ డిగ్రీలు మార్చాలంటే 110 డిగ్రీలు జ్వరం వస్తుంది. అది ఆంగ్ల భాష కాదురా, వెర్రి వెంగళయ్య భాష. ఇంగ్లీష్ కున్నంత ప్రాముఖ్యత మీ తెలుగుకి ఎక్కడిది? ఎవరినైనా పలకరించాలంటే హలో అంటాం, టాటా అంటాం, హౌడీయుడు అంటాం. వాటినే తెలుగులో రాస్తే ఏడ్చినట్టు ఉంటారు. మీలాంటి వాడికి అలానే ఉంటుంది. హలో ఏంటి, హలో పోలో అన్నట్టు. ఏమండి అంటే ఎంత గౌరవంగా ఉంది. చాటా ఏంటి, చేటా ఏంటి, టాటా లాగా. డూడు ఏంటి, డూడూడు అని చెడుగుడు ఆడినట్టు. హౌడూయుడు ఏంటి, క్షేమంగా ఉన్నావా అంటే ఎంత సామ్యంగా ఉంది. రైల్, రోడ్ ఇవి తెలుగు పదాలే. మీ ఆంగ్ల పదాలన్నీ మా తెలుగు భాషలో చేరి మా పరువు తీశాయి. మా నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు ముందు మీ ఇంగ్లీష్ కవులు ఎందుకు పనికిరారు? ఆ ఇంగ్లీష్ కవుల గురించి ఏ మాట ఆడకు. ఐ డోంట్ కేర్. మా ఇంగ్లీష్ భాషలో ఎంతో డిగ్నిటీ ఉంది. షెల్లీ, షేక్స్పియర్, నన్నయ్య అంట నన్నయ్య, వాళ్ళకన్నయ్య. టెక్కెక్కేందుకు తిక్కన. శ్రీనాథుడు అంట శ్రీనాథుడు. ఎవరికి నాథుడు? నీకు నాథుడా, నాకు నాథుడా? లేరా షెల్లీ ఏంటి, కారా కిల్లీరా, కిడ్స్ ఏంటి, పిక్స్లా. ఎలుకలకి ఏం తెలుసులే, ఏనుగు గొప్ప. దోమలకి ఏం తెలుసులే, సింహాలు గొప్ప. ఏంటో ఏనుగు సింహాలు అంటున్నారు. సర్కస్ గా మన ఊరు వస్తున్నాయి. సౌమ్య, నువ్వైనా చెప్పు. ఇంగ్లీష్ గొప్పదా, తెలుగు గొప్పదా? నకలుకున్న డిమాండ్ ఏ సబ్జెక్ట్ ఉందిరా? మీ లెక్కల్లో ఏముందిరా? అనుపాతం, సంధిపాతం, ఆల్జీబ్రా, -** ++** గుణకారం, భాగహారం, కొట్టివేయడం. ఇంతే కదా లెక్కలు. కలపడం, కొట్టివేయడం అంటే పప్పనం కలిపేసి కొట్టినట్టు అనుకుంటున్నారు. ప్రపంచం లెక్కల మీద ఉంది. మీ నాన్న జీతం లెక్క, నీకు వచ్చే మార్కులు లెక్క, సంతానం లెక్క, లాభాలు లెక్క, వయసు, వెయిట్ అన్ని లెక్క. సర్వం లెక్కల్లో మయం. ఆ లెక్కలైనా మన తెలుగు భాషలోనే ఉంటుంది. మా ఇంగ్లీష్ భాషలో కూడా ఉన్నాయి. మీకు అర్థం కాక తెలుగులో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా తెలుగు మీడియంను ప్రవేశపెడుతున్నారు. అందుకే ఆవు పెయ్య, గేదె పెయ్య అర్థం కాక అయ్యగారే మా అంబతి పెయ్య అంటున్నారు. ఏమిట్రా ఆంబోతు పెయ్య అంటున్నారు? ఎక్కడైనా ఆంబోతు పెయ్య పుట్టిందా ఏంటి? గౌతమ్, నువ్వైనా చెప్పు. తెలుగు భాష కన్నా గొప్పది ఇంకేమీ లేదు కదా. ఇంగ్లీష్ కన్నా గొప్పది ఏది లేదు కదా. నక్కలకున్న ప్రాముఖ్యం మరే సబ్జెక్టుకి లేదు కదా. ఏమైనా బుర్రలు ఉన్నాయా? ఆ బుర్ర ఏమిటి, మీ కళ్ళు ఏమిటి, మీ ఒళ్ళు ఏమిటి? అసలు మీ ఒంట్లో అసలు మీరు బ్రతిగా ఉన్నారా? మీ గుండె టప్టప్మని కొట్టుకుంటుందా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పిచ్చి ఎప్పుడు ఎక్కుతుంది? నీ బుర్ర చెడిపోయినప్పుడు. ఆ బుర్ర ఎప్పుడు చెడిపోతుంది? నీ మనసుని ఆధీనంలో లేనప్పుడు. ఆ మనసుని ఆధీనంలో ఎప్పుడు ఉండదు? ఈ మూతి ఓయిగొట్టిన మూతి ఏమిటి, అది ఏమిటి? నీ ఒంట్లో రక్తం ప్రవహిస్తుందా? అదే సైన్స్. నేలల్లో సైన్స్, గాలిలో సైన్స్, నీటిలో సైన్స్, చక్రాల్లో సైన్స్, కొండల్లో సైన్స్, నీ గుండెల్లో సైన్స్, మనుషుల్లో సైన్స్, జంతువుల్లో సైన్స్, అంతా సైన్స్. సైన్స్ లేకపోతే మనసు బ్రతికలేడు. నీ గుండె టప్టప్మని కొట్టుకుంటుందా? అదే సైన్స్. ఆ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అది లెక్క. దాన్నే ఇంగ్లీష్ లో హార్ట్ బీట్ అంటారు. దాన్నే తెలుగులో హృదయ స్పందన అంటారు. హృదయం లేకపోతే సైన్స్ ఆగిపోతుంది. నీ బుద్ధి సైన్స్, నీ బుర్ర సైన్స్, తినే తిండి సైన్స్, తాగే నీరు సైన్స్, అంతా సైన్స్. గోలు గీక్కుని కూర్చుంటే రాజకీయ
ప్రయాణించగలరా? గ్రహంతులు లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ప్రపంచానికి తెలిసేదా? ఇంత ఎందుకు, మానవుడు చంద్రమండలంలోకి వెళ్ళడానికి ఆధారం సైన్స్. ఆ రాకెట్ ఎంత సమయానికి చేరుకుంది అది లెక్క, అక్కడ ఎంత సమయం ఉంది అది లెక్క, అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది అది లెక్క. చంద్రమండలంలో ఇంగ్లీషే మాట్లాడేవారు, వారికి తెలుగు మాట్లాడటం చేత కాక తెలుగు ఇంగ్లీష్ నగురేస్తారేంద్ర. సైన్స్ లేకపోతే డాక్టర్లు ఉండేవారా? పేషెంట్లు ఉండేవారా? డాక్టర్లు జోడులు ఉండేవారు. చావు బ్రతుకుల్లో ఉన్న పేషెంట్ 10 నుండి 3,000 రూపాయలు తీసుకుంటే 23 మంది దగ్గర ఎంత పుచ్చుకుంటే అది లెక్క. ఎంత ఫీజు పుచ్చుకుంటేనే ఎవడి నుండి ప్రాణాలు కాపాడుతున్నారు కదా. యమధర్మరాజు ఆయనతో కలిసి ఆయన కోఆపరేట్ చేసి కొంత జనాభాను తగ్గిస్తున్నారు. ఆ జనాభా తగ్గుడు సైన్స్. మనం సైన్స్ లోనే పుట్టాం, సైన్స్ లోనే పెరిగాం, సైన్స్ లోనే చేస్తాం. ఏమిట్రా చేస్తామంటున్నారు? 3వ ప్రపంచ యుద్ధం ఏమైనా డిక్లేర్ అయ్యిందా? 3వ ప్రపంచ యుద్ధం రాలేదు, కానీ అన్నిటికంటే సైన్స్ గొప్పది కదా. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? భూమి మీద. భూమి అంటే భూగోళం, భూగోళం అంటే అది ఒక గ్రహం. ఏమిట్రా శని గ్రహం? అఫ్కోర్స్ అది ఒక గ్రహం. గ్రహం అంటే శ్వాసలకున్న విలువ మరి దేనికి లేదు. సైన్స్ అయినా సోషల్ అయినా ఇంగ్లీష్ లోనే నేర్చుకుంటారు. నాన్ సెన్స్. సోషల్లో ఏముంది? సందులు, యుద్ధాలు. అశోకుడు చెట్లను నాటించాను. ఔరంగజేబు హిందువుల జోబులు కొట్టేశాడు. అక్బర్ అనేక మంది స్త్రీలను పెండ్లాడాడు. రాజమార్గ సహకారం కోసం పెంచాడారు. శ్వాసలు లేకపోతే ఏ దేశం ఎక్కడుందని ఎలా తెలుస్తుంది? భూమి తిరగడం శ్వాస. ఆ భూమి ఎంత వేగంతో తిరుగుతుంది అది లెక్క. ఎంత వేగం తిరిగినా సముద్రాలు భూమిని అంటి పెట్టుకున్నాయి, అది సైన్స్. ఈ సైన్స్ అయినా సోషల్ అయినా ఇంగ్లీష్ లోనే నేర్చుకుంటేనే అర్థమవుతుంది. తెలుగులో ఎందుకు నేర్చుకోకూడదు? ఆ సోషల్ మహాఘోష. ఆ శ్వాసలోనే ప్రపంచానికి శ్వాస. కొలంబస్ లేకపోతే అమెరికా ఎక్కడుందో తెలిసేదా? వాస్కోడి గామా లేకపోతే ఇండియా ఎక్కడుందో తెలిసేదా? అసలు ఈ భూమి లేకపోతే ఇన్ని సబ్జెక్టులు ఉండేవా? ఈ సైంటిస్ట్ భూమి మీద నుంచి ఇతర గ్రహాలకు వెళ్ళేవారు. क्या तुम सूरज गाती है? వీడికి హిందీ దాని అశోక చక్రవర్తి వచ్చినా జబ్బు పోదు. हमको है हिंदी जब नहीं है, हिंदी बहुत बड़ा भाषा है. हिंदी वाणी చూస్తే మనకి ఖుషి है. हमारा भाषा हिंदी है. హిందీ ఒక భాషైనా ఎప్పుడు హై హై అనుకోని. ఏది వంటి భాష మా తెలుగు భాష. అయిషైన భాష మా ఇంగ్లీష్ భాష. हिंदी भाषा तीन बूंदी है. ఏ భాష గొప్పది, ఏ సబ్జెక్ట్ గొప్పది? ఆలోచిస్తే అన్ని గొప్పవే. తెలుగు భాష నేర్చుకోవడం వల్ల విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు అవగాహన అవుతాయి. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, పాశ్చాత్య విజ్ఞానం. ఆధునికుల దృక్పథం అలవాడాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. లెక్కలు మన నిత్య జీవితంలోనూ అన్నిటిలోనూ ఉపయోగపడతాయి. సైన్స్ మన పురోగమనానికి